సో ఇప్పుడు మనం ఫామ్ గురించి మాట్లాడదాం. సో బేసికల్లీ మనం చూస్తే ఏ వెబ్‌సైట్‌లో అయినా రిజిస్ట్రేషన్ కానీ, సైన్ అప్ కానీ ఫార్మ్స్ ఉంటాయి. ఈవెన్ మనం ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ఎక్కడ చేసినా గానీ ఫార్మ్ ఉంటది. ఈవెన్ మనం ఇప్పుడు యూట్యూబ్ చూసినా గానీ, ఈవెన్ మనం ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసినా గానీ, ఈ సెర్చ్ బార్ ఉంది. మీరిది చూస్తే ఇది కూడా ఒక ఫార్మ్ కదా! ఈ సెర్చ్ బార్ అనేది ఒక ఫార్మ్. దానికి ఒక సబ్మిట్ బటన్ అనేది ఉంటది. సో నేను ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసి మీకు చూపిస్తే ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తా మీకు. ఇక్కడ చూస్తే ఇది ఒక ఫార్మే ఓకేనా. సో మనం చాలా ఫార్మ్స్ అనేది చాలా ప్లేసెస్‌లో యూజ్ చేస్తాము. సో ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే ఒక బాయిలర్ ప్లేట్ కోడ్ రాసి ఓకే. బాడీలో వచ్చేసి ఒక ఫార్మ్ అనే ఒక ఎలిమెంట్ స్టార్ట్ చేస్తా. ఫార్మ్ అనే ఒక ఎలిమెంట్ స్టార్ట్ చేయగానే మనకి ఇక్కడ యాక్షన్ అనే ఒక అట్రిబ్యూట్ వచ్చింది. ఇప్పుడు యాక్షన్ అంటే ఏంటి? యాక్షన్ అంటే ఒక ఫార్మ్‌లో మనం డేటా ఇచ్చాక ఫార్మ్ సబ్మిట్ చేస్తున్నప్పుడు ఆ డేటా అనేది ఎక్కడికి వెళ్ళాలి? ఆ డేటాతో ఏం జరగాలి? అనేది మనం రాస్తాము. ఇప్పుడు ఆ డేటాతో ఏం జరగాలనేది ఒక వేరే ఫైల్‌లో రాసామనుకోండి. ఆ ఫైల్ మనం ఇక్కడ ఇచ్చేస్తాము. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫార్మ్ హ్యాండిల్ డాట్ పీహెచ్‌పీ అనే ఒక ఫైల్ రాసాము. సో, అప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఫార్మ్ హ్యాండిల్ డాట్ పీహెచ్‌పీ అని ఇలా ఇచ్చేస్తాము. సో, మనం ఎప్పుడైతే మొత్తం సబ్మిట్ చేస్తామో అప్పుడు ఆ ఫైల్‌కి ఆ డేటా మొత్తం వెళ్ళి అక్కడ ఏం జరగాలో లైక్ యాక్షన్ ఏం జరగాలో అక్కడ జరుగుతది. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్ దాంట్లో చూసామనుకోండి. ఇక్కడ, ఇక్కడ ఫార్మ్‌లో నేను మళ్ళీ ఒకసారి ఇక్కడ ఫార్మ్‌లో వెళ్తా. ఫార్మ్‌లో వెళ్తే ఇక్కడ యాక్షన్‌లో రిజల్ట్స్ అని ఉంది. అంటే ఈ స్లాష్ రిజల్ట్స్‌తో ఏదో ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్‌లో వెళ్ళి ఈ ఏదైతే డేటా ఫెచ్ ఏదైతే జరగాలో అది జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో, ఇప్పుడు మనం బేసికల్లీ ఫార్మ్‌లో అన్ని ఇన్‌పుట్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తాము. ఇప్పుడైతే నేను యాక్షన్‌ని ఖాళీగా వదిలేస్తున్నా. కానీ ఫార్మ్‌లో మనం ఇన్‌పుట్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తాము. నేమ్ ఇన్‌పుట్ తీసుకోవడానికి, లేకపోతే మన డిస్క్రిప్షన్ ఇన్‌పుట్ తీసుకోవడానికి, ఇమేజెస్ కూడా తీసుకోవడానికి, డ్రాప్ డౌన్స్ తీసుకోవడానికి ఇవన్నీ ఏంటి? ఇవి ఒక ఇన్‌పుట్. సో, మనం ఏం చేస్తామంటే ఇన్‌పుట్‌కి ఒక ఎలిమెంట్స్ ఉన్నాయి. లైక్ ఇన్‌పుట్ అని. ఇప్పుడు ఇవేంటంటే సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ ఓకేనా. లైక్ సెపరేట్‌గా క్లోజింగ్ ఏం లేదు. సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే నేను ఇక్కడ గో లైవ్ చేస్తా. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక ఇన్‌పుట్ అనేది వచ్చేసింది. ఇక్కడ చూస్తే మనం ఒక ఇన్‌పుట్ అనేది రాయొచ్చు. ఓకేనా. సో, ఇక్కడ మీరు చూస్తే ఇన్‌పుట్‌లో టైప్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంది. ఆ టైప్‌లో టెక్స్ట్ అని మనం ఇచ్చాము. సేమ్ ఇలానే మన దగ్గర చాలా టైప్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఐ మీన్ టైప్ ఆఫ్ ఇన్‌పుట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఇలానే కాపీ పేస్ట్ చేసి ఇక్కడ టైప్‌లో రాస్తా. పాస్వర్డ్ అని ఓకే. ఇక్కడేమో నంబర్ అని రాసేస్తా. ఇక్కడేమో ఈమెయిల్ అని రాసేస్తా. ఇక్కడేమో టైమ్ అని రాసేస్తా. ఇక్కడేమో కలర్ అని రాసేస్తా. ఓకే. ఇప్పుడు ఇలా రాస్తే మీరు చూస్తే ఇదేమో టెక్స్ట్ టైపు. ఇదేంటిది నెక్స్ట్ పాస్వర్డ్ కదా! సో, నేను ఇక్కడ ఏమైనా టైప్ చేస్తే ఇది ఆటోమేటిక్‌గా పాస్వర్డ్ లాగా డాటెడ్, డాటెడ్, డాటెడ్ దాంట్లో వస్తుంది. తర్వాత ఏంది నంబర్. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి ఇలా ఏమైనా రాసాననుకోండి. నేను ఇప్పుడు లిటరల్లీ టైప్ చేస్తున్నా కానీ ఏం రాట్లేదు. కానీ అదే ఇవి అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఎందుకొచ్చిందంటే పవర్ కోసం మనం ఈ అనేది యూజ్ చేస్తాం కాబట్టి ఈ ఒకటొస్తది. ఓకేనా. వేరేవి రావు. ఆ ఈ కూడా ఒకటేసారి వస్తది. ఓకే. ఓకే. ఇలా. ఇప్పుడు ఇందులో ఇదేంటిది నంబర్ తర్వాత ఈమెయిల్. సో, ఇప్పుడు మీరేమన్నా రాసారనుకోండి. రాసాక సబ్మిట్ చేయడానికి ట్రై చేస్తే ఇది సబ్మిట్ అవ్వదు. ఇది ఎందుకు సబ్మిట్ అవ్వదంటే ఇది టైప్ ఆఫ్ ఈమెయిల్ టైప్. ఈమెయిల్ అంటే ఎలా ఉండాలి? ఉండాలి. .com, .in అని ఏదో ఒకటి ఉండాలి కదా! సో, ఇది వాలిడేషన్ చేస్తది. దాని తర్వాత ఏంటి టైమ్. టైమ్ అంటే మనం ఇక్కడ క్లిక్ చేసి టైమ్‌ని సెలెక్ట్ చేయొచ్చు. లైక్ ఇలా. అంటే ఇంటర్ఫేస్ నాది మ్యాక్ కాబట్టి ఇలా వస్తుంది. మీకు వేరేలాగా రావచ్చు. ఇదేమో కలర్. ఓకే. సో, మీరిక్కడ కలర్‌ని స్టోర్ చేయొచ్చు. ఓకే. ఇలా ఇన్‌పుట్‌లో. సో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి ఇన్‌పుట్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి. ఇలా మనం ఇన్‌పుట్‌ని యూజ్ చేస్తాం గదా! ఇప్పుడు మనం ఇక్కడ ప్లేస్ హోల్డర్స్‌ని పెట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ చూస్తే మీరు సెర్చ్ గూగుల్ ఆర్ టైప్ యూఆర్ఎల్ అని వస్తుంది. నేను దీని మీద క్లిక్ చేయగానే అది వెళ్ళిపోతుంది గదా! సో, అలానే నేనేం చేస్తా అంటే ఇక్కడ వీటికి కూడా ప్లేస్ హోల్డర్స్ పెట్టడానికి ట్రై చేస్తా. సో, ఇక్కడ నేనొచ్చేసి ఇన్‌పుట్ లోపల ప్లేస్ హోల్డర్ అని పెడతా. ప్లేస్ హోల్డర్ పెట్టాక టెక్స్ట్‌లో ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నేను నేమ్ తీసుకుందాం అనుకుంటా. సో, ఎంటర్ యువర్ నేమ్ అని పెట్టేస్తా. అలా పెట్టగానే ఇక్కడ ఏమైంది ఎంటర్ యువర్ నేమ్ అని వచ్చింది. నేను దీని మీద క్లిక్ చేయగానే క్లిక్ చేసి ఏమైనా టైప్ చేస్తే అది వెళ్ళిపోతది. మళ్ళీ తీసేస్తే ఇదొచ్చేస్తది. సో, దీన్ని మనం ప్లేస్ హోల్డర్స్ అంటాము. సో, ఇలానే నేను దీనికి కూడా ఇలా మనం ప్లేస్ హోల్డర్స్ అని క్రియేట్ చేయొచ్చు ప్రతిదానికి. ఓకే. ప్లేస్ హోల్డర్ క్రియేట్ చేసాము. కానీ మీరెప్పుడు చూసినా గాని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తా ఇప్పుడు.
ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మీరు చూడండి ప్లేస్ హోల్డర్ ఉంది. కానీ నార్మల్‌గా మనకి ఇక్కడ లాగిన్ అండ్ సైన్ అప్ అని అలా చూపిస్తది. సో, మీరు నార్మల్‌గా ఏ వెబ్‌సైట్‌లో చూసినా గానీ ఇలా ఇన్‌పుట్‌తో పాటు పైన రాసుంటది. యూజర్ నేమ్, పాస్వర్డ్ అని ఒక టైటిల్ లాగా ఉంటది గదా! సో, దానికి మనం ఏం చేస్తామంటే లేబుల్ అనేది ఒకటుంది. ఆ లేబుల్‌ని యూజ్ చేస్తాము. ఓకే. సో, నేను ఇక్కడ ఏం చేస్తా అంటే లేబుల్ అని ఒకటి పెట్టేస్తా. ఓకే. అండ్ ఈ లేబుల్‌లో నేను యూజర్ నేమ్ అని పెట్టేసా. ఓకే. ఇప్పుడు ఆ లేబుల్ ఆ ఇన్‌పుట్ ఒకటయిపోయింది. ఇప్పుడు ఇక్కడికొచ్చేసి ఇంకో లేబుల్ క్రియేట్ చేస్తా. ఇక్కడేమో పాస్‌వర్డ్ అని పెట్టేసా. ఓకే. అండ్ ఇక్కడికొచ్చేసి ఇంకొక లేబుల్ క్రియేట్ చేస్తా ఇక్కడ. ఓకే. లేబుల్‌లో ఏం రాస్తా అంటే ఆహ్, మొబైల్, ఫోన్ అని పెడదాంలెండి. ఫోన్ అని పెట్టేస్తా. ఓకే. అండ్ ఇక్కడేమో ఈమెయిల్ అని పెట్టేస్తా. ఈ 2 తీసేద్దాం ప్రెజెంట్ అయితే. ఓకేనా? సో, ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తే ఏమైంది? ఇక్కడ ఓకే. ఇది ప్లేస్ లేదని కిందకెళ్ళిపోయింది గదా! సో, నేనేం చేస్తా ఆగండి. ఇక్కడ ఒక బీఆర్ ట్యాగ్ పెడదాం. బీఆర్, బీఆర్ ట్యాగ్. ఇలా బీఆర్ పెట్టగానే వేరే వేరే లైన్‌లో వచ్చేసింది. ఇప్పుడు మీరిక్కడ చూస్తే మనకిక్కడ ఒక లేబుల్ వచ్చేసింది. లేబుల్‌తో పాటు ఇన్‌పుట్ ఫీల్డ్స్ అనేవి వచ్చాయి. సో, ఇప్పుడు మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. కానీ ఇక్కడ ఒక థింగ్ ఏంటంటే మీరిక్కడ చూస్తే ఫార్ అనేది ఒకటొస్తుంది. ఓకే. మనం లేబుల్ క్రియేట్ చేయగానే ఫార్ అనే ఒక యాట్రిబ్యూట్ వస్తుంది మన దగ్గర. ఓకే. సో, దానితో మనం ఏం చేస్తాము? దానితో ఏం చేస్తామంటే ఈ రెండిటిని లింక్ చేయడానికి. సో, నేనిక్కడ ఏం చేస్తా అంటే నేమ్ అని ఒకటిస్తా. ఓకే. నేమ్ లేదా ఐడీ ఇద్దాం. ఐడీ. ఓకే. ఇప్పుడు ఈ ఐడీలో నేనేమంటా అంటే యూజర్ నేమ్ అని చెప్పేస్తా. ఓకేనా? అండ్ ఇదే యూజర్ నేమ్‌ని నేను కాపీ చేసి ఇక్కడ ఫార్‌లో పెట్టేస్తా. ఓకే. ఫార్‌లో పెట్టగానే ఇప్పుడు చూస్తే ఇక్కడ నేనేం లేదు గదా! ఇప్పుడు ఈమెయిల్ మీద ఉన్నా. నేను యూజర్ నేమ్ మీద క్లిక్ చేయగానే ఏమైంది? ఇది యాక్టివేట్ అయిపోయింది చూసారా? కానీ అదే పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే పాస్వర్డ్‌ది ఇన్‌పుట్ యాక్టివేట్ అవ్వట్లేదు. కానీ యూజర్ నేమ్ మీద క్లిక్ చేస్తే యూజర్ నేమ్ ఇన్‌పుట్ యాక్టివేట్ అవుతుంది. సో, మనం ఎందుకు ఫార్ అనేది అండ్ ఐడీ అనేవి యూజ్ చేస్తాం ఈ సినారియోలో. ఐడీకి ఇంకా చాలా వేరే వేరే సినారియోస్ కూడా ఉన్నాయి. ఓకే. సో, నేను ఇక్కడ అలానే ఐడీ పెట్టేసి పాస్వర్డ్ అని పెట్టేస్తా. అండ్ ఇక్కడ ఇదే పాస్వర్డ్ అని పెట్టేస్తా. సో, ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు నేను ఇక్కడ పాస్వర్డ్ మీద క్లిక్ చేశాను అనుకోండి టెక్స్ట్ మీద ఆ ఇన్‌పుట్ ఏదైతే ఉందో అది యాక్టివేట్ అయిపోతుంది. దానికోసం మనం లేబుల్స్ అనేవి యూజ్ చేస్తాము. ఓకేనా? సో, ఇప్పటి వరకు మనకేం అర్థమైంది? మనం ఒక ఫార్మ్ క్రియేట్ చేయాలంటే ఒక ఫార్మ్ అనేది ఓపెన్ చేస్తాము. యాక్షన్ ఉంటది. దాని తర్వాత మనం లేబుల్స్ ఇన్‌పుట్స్ పెడుతున్నాము. ఇన్‌పుట్ ఏ టైప్ కావాలో ఆ టైప్ ఇన్‌పుట్ పెట్టుకుంటాం మనం. ఓకేనా? అండ్ ఫార్ ఐడీ యూజ్ చేసి ఆ 2 ఇన్‌పుట్ దీనికి కంబైన్ చేయడానికి అంటే కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తాము. సో, నేను దీనికి కూడా నంబర్ అని పెట్టేస్తా. అండ్ ఇదే నంబర్ నేను ఇక్కడ ఫార్‌లో కూడా పెట్టేస్తున్నా. ఓకేనా? అండ్ దీనికి కూడా పెట్టేద్దాము. సరే ఐడీ ఏమో ఈమెయిల్ అని పెట్టేద్దాం. అండ్ దీనికి కూడా ఈమెయిల్ అని పెట్టేద్దాం. ఇప్పుడు మెయిన్ ఏంటి? ఈ మొత్తం రాసాక ఇది సబ్మిట్ అవ్వాలి. సో, నేను ఫార్మ్ లోపలే ఒక బటన్ క్రియేట్ చేస్తా. ఏమని? ఒక బటన్ క్రియేట్ చేశా. ఇప్పుడు ఈ బటన్‌లో చూస్తే మీరు బటన్ డిజేబుల్, రీసెట్, సబ్మిట్ అని అలాంటివి ఉన్నాయి. మనకేం కావాలి? మనకు సబ్మిట్ అనేది కావాలి. టైప్ సబ్మిట్. అండ్ ఇక్కడ నేను సబ్మిట్ అని పెట్టేస్తా. ఓకే. సో, ఇక్కడ చూస్తే నాకొక బటన్ వచ్చేసింది. సో, ఫస్ట్ నేనేం చేస్తా అంటే ఇక్కడ /action.php ఓకే. మన దగ్గర ఈ ఫైల్ లేదు. ఓకేనా? /action.php అనే ఫైల్ మన దగ్గర లేదు. కానీ నేను ఇక్కడ ఏం చేశా అంటే ఒక బటన్ క్రియేట్ చేశా సబ్మిట్ అని. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఇక్కడ ముబషిర్ అని ఇలా ఏదో ఒకటి రాసేసా. ఇప్పుడు నేను ఇక్కడ ఏదో ఒకటి రాసేసా. సబ్మిట్ చేయడానికి ట్రై చేస్తే ఏమైంది? ప్లీజ్ ఇంక్లూడ్ అండ్ ఇన్ ద ఈమెయిల్ అడ్రెస్ అని వచ్చింది. సో, నేను రాసా. రాసాక సబ్మిట్ చేస్తే అవుతుందా? అంటే లేదు. సో, మనం ఏదో ఒకటి రాయాలి. మళ్ళీ సబ్మిట్ చేస్తే చూడండి ఇప్పుడు కెనాట్ గెట్ యాక్షన్.php మన దగ్గర లేదు కాబట్టి చూపిస్తుంది. కానీ మీరు యూఆర్ఎల్ చూస్తే ఎక్కడికెళ్ళిపోయింది ఇది? యాక్షన్.phpకి వెళ్ళిపోయింది ఇది. ఓకేనా? సో, ఇలా మనం రాస్తాము. ఇప్పుడు సబ్మిట్ కాకుండా మన దగ్గర ఇంకొకటి కూడా ఉంది రీసెట్ అని. ఓకేనా? సో, నేను ఇక్కడ రీసెట్ అని పెట్టేస్తున్నా. సో, ఇప్పుడు మీరు ఇక్కడ ఏం టైప్ చేసినా కానీ రీసెట్ మీద క్లిక్ చేయగానే మొత్తం ఫామ్‌లో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ రీసెట్ అయిపోతాయి మనకు. ఓకేనా? సో, ఇప్పుడు అలా జరుగుతది. ఇప్పుడు మనం బేసికల్లీ ఏం చేస్తామంటే ప్రతి ఒక్క ఇన్‌పుట్‌కి నేమ్ ట్యాగ్ అనేది ఒకటి పెడతాము. నేమ్. నేమ్ ఎందుకు పెడతామంటే ఇది ఇప్పుడు ఒక వేరియబుల్‌లో స్టోర్ అవ్వాలి కదా! అంటే ఇప్పుడు ఇదంతా డేటాబేస్‌కెళ్తది కదా! సో, డేటాబేస్‌లో ఏ పేరుతో తీసుకొని రావాలి అనే దానికి మనం నేమ్ అనేది యూజ్ చేస్తాము. సో, నేనేం చేస్తా అంటే ఇక్కడ ప్రతి ఒక్క ఇన్‌పుట్‌కి ఒక నేమ్ ట్యాగ్ పెట్టేస్తా. యూజర్ నేమ్ అని. సో, ఇప్పుడు ఇది ఎప్పుడైతే వేరే సర్వర్‌లోకి ఎళ్తదో ఆ సర్వర్ నుంచి మళ్ళీ ఈ డేటాని తీసుకొని రావాలంటే మనం ఈ యూజర్ నేమ్‌తోని తీసుకొని రావచ్చు. సో, దానికోసం మనం నేమ్ అని పెడతాము. ఓకేనా? సో, టెన్షన్ లేదు. చిన్న చిన్నగా మనకన్నీ అర్థమైతాయి. ఏది ఎప్పుడు పెట్టాలో, ఎప్పుడు పెట్టొద్దనేవి చిన్న చిన్నగా
మనకన్నీ తెలుస్తాయి. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఇలా పెట్టేసా. ఇప్పుడు కొన్ని వాలిడేషన్స్ టైప్ చూద్దాం. సో, నేనేమంటా అంటే నాకు పక్కా నేమ్ కావాల్సింది అని. సో, నాకిక్కడ రిక్వైర్డ్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంది. సో, నేను రిక్వైర్డ్ అని పెట్టేస్తా. సో, ఇప్పుడు మీరు ఏదైనా టైప్ చేసి ఇదేంటి? సో, నేనిక్కడ రిక్వైర్డ్ అని ఏమన్నా టైప్ చేశాను, ఇక్కడ ఏమన్నా టైప్ చేసి నేను ఓకే. సబ్మిట్ చేయడానికి ట్రై చేశాననుకోండి. ప్లీజ్ ఫిల్ ఇన్ దిస్ ఫీల్డ్ అని చూపిస్తుంది. అంటే ఇది పక్కా రిక్వైర్డ్. మీరు దీన్ని రాయకుండా ఎక్కడికి వెళ్ళలేరు అని. ఓకేనా? కానీ అలానే ఇప్పుడు నేనేమంటా అంటే ఇది జస్ట్ రీడ్ ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయలేరు. జస్ట్ చదవడానికే ఉంటుంది మీకు. ఓకేనా? సో, అలాంటప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేసి ఏం టైప్ చేయలేరు మీరు. ఓకేనా? నేను టైప్ చేస్తున్నా ఏం రాట్లే. అంటే అది రీడ్ ఓన్లీ అని. సో, ఇలా మల్టిపుల్ అట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి మన దగ్గర. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఏదో ఒకటి రాసేసి సబ్మిట్ చేశాననుకోండి. సబ్మిట్ చేస్తే మీరిక్కడ యూఆర్ఎల్‌లో చూస్తే ఇక్కడ యూఆర్ఎల్‌లో యూజర్ నేమ్‌లో నేను రాసిన యూజర్ నేమ్ వచ్చింది. పాస్వర్డ్‌లో ఏం రాయలేదు కాబట్టి ఏం రాలేదు. ఫోన్‌లో నేను ఇది రాసా కాబట్టి వచ్చింది. ఈమెయిల్ ఐడీలో రాయలేదు కాబట్టి ఏం రాలేదు. ఇలా ఎందుకొచ్చింది? ఎందుకొచ్చిందంటే మనం ఇక్కడ నేమ్ యూజ్ చేసాము. నేమ్ యూజర్ నేమ్ అని, నేమ్ పాస్వర్డ్ అని అంటే నేమ్ అట్రిబ్యూట్స్ యూజ్ చేసాము కాబట్టి ఇలా మనకి ఇవన్నీ వచ్చాయి. సో, మన సర్వర్‌లో చూస్తే ఇవి ఎలా స్టోర్ అయితాయి? నేమ్, వాల్యూ పేరులో స్టోర్ అయితాయి. సో, నేను ఇక్కడ ఫార్మ్ కింద మీకు రాసి చూపిస్తాను. నేమ్, వాల్యూలో స్టోర్ అయితాయి. ఇప్పుడు నేమ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేమ్ ఏం పెట్టా? ఈమెయిల్ ఐడీ పెట్టా. సో, ఇక్కడ ఈమెయిల్ ఐడీ నేమ్ ఉంటది. అండ్ ఇక్కడ వాల్యూ ఏముంటది? వాల్యూలో మనం ఇందులో ఏం రాసాం ఇందాక ఏం రాయలేదు. కానీ ఏదో ఒకటి రాసాం అనుకుందాము. అది రాస్తే ఇలా, ఇలా మన సర్వర్స్‌లో గాని స్టోర్ అవుతది ఇది. ఓకేనా? సో, ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం ఇన్‌పుట్‌లో ఇంకా ఏమేమి టైప్స్ ఉన్నాయి, లైక్ చెక్ బాక్సెస్ ఉన్నాయి, రేడియో బటన్స్ ఉన్నాయి, సెలెక్ట్ ఉంది, రేంజ్ ఉంది, టెక్స్ట్ ఏరియా ఉంది. ఇవన్నిటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడి హెచ్‌టీఎంఎల్‌ని కంప్లీట్ చేసేద్దాం.